జగన్, ఎలా ఉన్నావు? నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత సిటీ వాతావరణానికి బాగా అలవాటు పడిపోయావు. కానీ ఎప్పుడూ నీ ఊహల్లోనే ఉంటూ నీ మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉన్నాను. మనం కలిసి జీవితం పంచుకుందామని, జీవితాంతం కలిసి బతుకుదామని ఎన్నో కలలు కన్నాం, ఎన్నో ఆశలు పెంచుకున్నాం. ప్రపంచాన్నైనా ఎదిరించి ఏకమవుదాం అనుకున్నాం. నువ్వు చదువు ముగించుకుని ఎప్పుడు వస్తావో, ఎప్పుడు మనం పెళ్లి చేసుకుంటామో అని ఎదురు చూస్తూ ఆ ఊహలోనే ఇన్నాళ్లు కాలం గడుపుతున్న నాకు పెళ్లి ఇంకోరితో అనగానే నా నెత్తిన పిడుగు పడినట్టయింది. ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. పెద్దలు పెళ్లి నిశ్చయించి తాంబూలాలు పుచ్చుకునేంత వరకు నా పెళ్లి గురించి నాకే తెలియదు. తెలిసిన తర్వాత తల్లిదండ్రుల్ని ఎదిరించే ధైర్యం నాకు లేదు. ఈ ఉత్తరం అందేసరికి నా పెళ్లి జరిగిపోతుంది. నన్ను మర్చిపో జగన్.